హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. మంచిగా ఇండోనేషియన్ స్టైల్లో డిషెస్ అన్నీ కూడా ఈ వారమంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. అదే క్రమంలోనే ఇవాళ కూడా రెండు చక్కటి డిషెస్ని మీకోసం తీసుకొచ్చాను ఇండోనేషియన్ స్టైల్లో. ఇండోనేషియన్ స్టైల్లోనే ఇంకొక బాగా చెప్పుకునేది ఏంటంటే ఒక మంచి పేరు వినిపిస్తూ ఉంటుంది, అది జవనీస్ స్టైల్ అనమాట. అదే స్టైల్లోనే మనం ఒక మంచి కర్రీని తయారు చేసుకోబోతున్నాము, అది కూడా చికెన్తో తయారు చేసుకోబోతున్నాము. సో పేరు ఇప్పటికే తెలిసిపోయింది కదా. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే జవనీస్ చికెన్ కర్రీ. ఈ జవనీస్ చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్, బోన్ చికెన్ అండి, ఎముకలు ఉన్న చికెన్ తీసుకోవాలి. నేనైతే వింగ్స్ తీసుకున్నాను, బట్ హోల్ చికెన్లో బోన్స్ ఉన్నవి మాత్రమే ఇందులో వాడతారు. సో బోన్స్ ఉన్న చికెన్ కొద్దిగా తీసుకున్నాం. కోకోనట్ మిల్క్ కొద్దిగా తీసుకున్నాం. గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు, జింజర్ అంటే అల్లం, జీలకర్ర, చింతపండు గుజ్జు కొద్దిగా, నిమ్మ చెక్క, జీడిపప్పు, బేలీఫ్ అంటే బిర్యానీ ఆకు అంటాం కదా అది, ఉల్లిపాయ, బెల్లం, ఇంకా పసుపు. ప్రాసెస్ కూడా చాలా చాలా తేలిక, సింపుల్గా అయిపోతుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. దీంట్లో ఏంటంటే ఫస్ట్ బేసిక్గా చికెన్ని మ్యారినేట్ చేసుకొని సపరేట్గా ఫ్రై చేసుకుంటాము. ఆ ఫ్రై అయిన తర్వాత కర్రీ తయారు చేసుకొని కర్రీలో దాన్ని వేసి కలుపుతాం అనమాట. రెండు సపరేట్గా చేసి మళ్ళీ కలిపి మళ్ళీ కుక్ చేస్తాం. సో మ్యారినేషన్ కోసం నేను ఇప్పుడు ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్తో పాటుగా పసుపు, ఉప్పు, ఓకే, పెప్పర్, మిరియాల పొడి కదా. సో మిరియాల పొడితోటే మన కారం వస్తుంది, మధ్యలో ఎక్కడ కూడా మనం వేరే కారం యాడ్ చేయట్లేదు. ఓకే, వరకు వచ్చింది కదా. నీట్గా మిక్స్ చేసేసుకొని దీన్ని మ్యారినేడ్ అంటాం. ఆ మ్యారినేడ్లో చికెన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఇప్పుడు చికెన్ వేస్తున్నాం. మంచిగా చేత్తో పట్టుకొని చక్కగా మసాజ్ చేసినట్లుగా కలపండి, ఇబ్బంది ఏం లేదు. నేను కాకపోతే కెమెరా ముందు నీట్గా ఉంటుందని ఇలా అలా చేస్తున్నాను. ఓకే, ప్రాపర్గా అప్లై అయిపోయింది. దీన్ని ఇక్కడ పెడుతున్నాను. ప్యాన్ ఆన్ చేసుకొని ప్యాన్ రెడీ చేసుకుంటాను. ఓకే, ఇది వేడవుతుంది కదా. ఈ వేడయ్యే క్రమంలో ఇంకొక పని చేసుకోవాలి మనం. ఏంటంటే ఇందులో జింజర్, గార్లిక్, లెమన్ సపరేట్గా అయిపోతుంది, క్యాష్యూ, ఇంకా ఆనియన్, మొత్తం ఈ ఐటమ్స్ కాకుండా ఈ 4 ఐటమ్స్ కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మన మిక్సీ జార్ ఉంటుంది, మిక్సీ జార్లో ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఫస్ట్ దీన్ని రఫ్గా 4 ముక్కలు చేసేసుకొని, ఉల్లిపాయ కూడా సేమ్ అదే విధంగానే మిక్సీ జార్లో సరిపోవడానికి, అంటే గ్రైండ్ అవ్వడానికి సరిపోయే విధంగా ముక్కలు చేసుకోవాలంతే. ఇలా పెట్టేసుకున్నాం. అండ్ వెల్లుల్లి, జీడిపప్పు ఎలాగూ క్రష్ అయిపోతాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ ఐటమ్స్ వీటన్నింటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం అల్లం వేస్తున్నాము, ఉల్లిపాయలు వేస్తున్నాము, అలాగే వెల్లుల్లిపాయలు, ఇంకా జీడిపప్పు, వీటన్నింటినీ మిక్సీ పట్టేసి తీసుకుందాం. తర్వాత మీకు చూపిస్తాను మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ ఎలా ఉంటుందో. ఈలోపు ఇందులో ఫ్రై చేసుకుంటుందాం. మనం ఇందాకే పెట్టేసాం కదా, వేడిగా అయిపోయింది. అందుకని మిక్సీ పట్టే టైంలో ఇది కూడా ఫ్రై అవుతుంది కదా, మల్టీపర్పస్గా ఆలోచించాను. చికెన్ని ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండని దాన్ని మిక్సీలో కూడా పెట్టేసి ఆ పని పూర్తి చేసేస్తాను. చూసారా, ఇలా చక్కటి పేస్ట్ వచ్చింది.
ఇందులో ఏమేమి వేసాం? ఉల్లిపాయ, జీడిపప్పు, ఇంకా ఏం వేసాం? వెల్లుల్లి, జింజర్, అల్లం కూడా వేసాం అనమాట. సో వీటన్నింటినీ పేస్ట్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఈ పేస్ట్ని చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ సపరేట్గా కర్రీ తయారు చేసుకుంటాం అనమాట. సో ఈ కర్రీ కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేస్తూ ఉంటాము. కర్రీ మొత్తం రెడీ అయిన తర్వాత ఈ చికెన్ ఫ్రై అవుతున్న చికెన్ తీసి ఆ కర్రీలో వేసి తర్వాత కుక్ చేస్తాం. ఇది ప్రాసెస్. సో కొద్దిగా పెనం వేడైతే మన పని మొదలు పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కట్ చేయాల్సిన ఐటమ్స్ ఏం లేవు కాబట్టి వీఆర్ గుడ్ టు గో. ఆయిల్లో ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే బిర్యానీ ఆకు కూడా. రెండు వేసిన తర్వాత మనం మంచిగా ఈ పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం కదా, ఈ ప్యూరే ఆర్ పేస్ట్, దీన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో కూడా మొత్తం పచ్చి ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, అవన్నీ కూడా కుక్ అయ్యి ప్రాపర్గా పచ్చి వాసన వెళ్ళిపోయే విధంగా తయారవుతాయి అన్నమాట. ప్యారల్గా చికెన్ కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇందులో ఇప్పుడు బెల్లం వేస్తున్నాం. బెల్లం కరగడానికి కొద్ది టైం పడుతుంది. కరిగిపోయి మొత్తం అంతట్లోకి కలిసిపోయిన తర్వాత కొబ్బరి పాలు కూడా వేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు కొబ్బరి పాలు వేస్తున్నాను ఇందులో. కర్రీ అనుకున్నాం కదా, కర్రీ కోసం కొద్దిగా వాటర్ కావాల్సి వస్తుంది. తక్కువ అయింది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, లేకపోయినా కూడా పర్లేదు. మళ్ళీ చింతపులుపు వేస్తాం కదా, ఆ టైంలో కూడా మనకు కొద్దిగా లిక్విడ్ యాడ్ అవుతుంది. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, లేకపోయినా కూడా సరిపోతుంది, ప్రాబ్లం లేదు. అక్కడ వరకే. సో చికెన్ ఇక్కడ బాగా ప్రాపర్గా ఫ్రై అయిపోయింది. సో నేను దీన్ని అయితే టర్న్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫ్రై అయిన చికెన్ ముక్కల్ని తర్వాత దాంట్లో వేసేసుకోవడమే తర్వాత అన్నమాట మనకి. ఓకే, ఈ పులుపు వేసుకొని అంటే ఈ చికెన్ వేసే ముందు కూడా వేయచ్చు, కావాలనుకుంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. నేనైతే ముందు యాడ్ చేస్తున్నాను. ఇందులో ఒక 2-3 స్పూన్లు, 4 స్పూన్లు అయినా కూడా మీకు కావాల్సిన విధంగా వచ్చే విధంగా రెడీ చేసుకొని మిక్స్ చేసుకొని కుక్ చేసుకుంటాం అన్నమాట. బాగా ఇది ఆ కూలింగ్ అంతా కూడా పోయేసి కొద్దిగా ఫస్ట్ బాయిల్ ఫస్ట్ కుక్ అంటాం కదా, ఆ విధంగా వచ్చిన తర్వాత చికెన్ అందులో వేసుకోవాలి, సరిపోతుంది. జస్ట్ అది వేడయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చింతపులుపు ఇవన్నీ కూడా చల్లటి పదార్థాలు వేసాం కదా, జస్ట్ కొద్దిగా వేడవ్వాలి. రైట్, కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఈ చికెన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఫైనలీ యూఆర్ గోయింగ్ ఫర్ సీజనింగ్. కొద్దిగా ఉప్పు ఇంకా పెప్పర్ వేసుకోవాలి. లాస్ట్లో నిమ్మకాయ ఒక చెక్క పిండి వేసుకొని దించేసుకోవడం అనమాట. ఉప్పు పెప్పర్ ఈ రెండూ కూడా చూసుకొని తక్కువగా వేసుకోవాలి. రీజన్ ఏంటంటే చికెన్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసాము, ఆ టైంలో వాడాం కాబట్టి
అది ఆ క్వాంటిటీని చూసుకోవాలి. ఓన్లీ ఇప్పుడు మనం గ్రేవీ కోసం ఏది ఉందో దానికి మాత్రమే సరిపడా ఉప్పు, పెప్పర్ వేసుకుంటాం. సో అది వేసేసాను కదా, రెడీ అయిపోయింది ఇక్కడికి. Now, finally, seeds. ఇంకా ఇప్పుడు వేసేసాము, ప్రాపర్గా కదిపేసాను. డిష్ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసి ప్రజెంటేషన్లో పెట్టి చూపిస్తాను. జ్యూసీగా మంచి కర్రీ వచ్చింది కదండి. చూసారా, గ్రేవీ చాలా బాగుంది. చికెన్ కూడా ఫ్రై చేసి కుక్ చేసాం. జనరల్గా మనము ఎగ్ డిషెస్ చేస్తూ ఉంటాం, గుడ్డుని ఫ్రై చేసి కూర చేస్తూ ఉంటాం కదా, ఆ స్టైల్లో చేశాను. చక్కటి గురు, అద్భుతంగా ఉంది. అద్భుతమైన ఫ్రైడ్ రైస్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ వాళ్ళు ఫ్రైడ్ రైస్నే వేరే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆ పేరే ఏంటంటే ఇప్పుడు మనం చేసుకోబోయే పేరు అనమాట. మనం తయారు చేసుకోబోతున్నాము ఈ ఇండోనేషియన్ ఫ్రైడ్ రైస్, నాసీ గొరైంగ్. నాసీ గొరైంగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. రైస్, ఆల్రెడీ స్టీమ్డ్ రైస్ అండి, ఇది కుక్ చేసి పెట్టుకున్నాము. ఉడికించిన అన్నం, రెడ్ చిల్లీ సాస్, అలాగే ఇక్కడ చూసినట్లయితే కొద్దిగా సోయా సాస్, గుడ్డు, ఇది జస్ట్ గార్నిషింగ్ కోసం వాడతాం. అలాగే చికెన్ స్ట్రిప్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాము, చిన్న చిన్న ముక్కల కింద, అలాంటి చికెన్ బోన్లెస్. అలాగే పెప్రికా ఒకటి, అంటే చిల్లీ ఒకటి తీసుకున్నాం. వెల్లుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయ, అల్లం. చాలా తక్కువ, చిన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఫ్రైడ్ రైస్ అనగానే మనందరికీ తెలిసిపోయింది, చాలా ఈజీగా అయిపోతుంది. ఫాస్ట్ ఫుడ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్రైడ్ రైస్ అనమాట. మనం ఇళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే అప్పటికప్పుడు తయారు చేసుకోవాలంటే ఇలాంటిది. జాగ్రత్తగా మీరు చూస్తూ ఉండండి, అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎప్పుడైనా మనకు ఫాస్ట్గా ఒక ఫ్రైడ్ రైస్ కావాల్సి వచ్చింది, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏదో ఒకటి తయారు చేసి పెట్టాల్సి వచ్చింది, ఇలాంటి అనుకున్నప్పుడు కూడా మీరు ఫటాఫట్ ఈ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేసేయచ్చు అనమాట. సో ఆల్రెడీ నేను పని మొదలు పెట్టేశాను. ఫస్ట్ జింజర్ కట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. జింజర్ కావచ్చు, గార్లిక్ కావచ్చు, ఇవన్నీ. ఓకే, అలా అల్లం పక్కన పెట్టేసుకుందాం. అలాగే వెల్లుల్లిని కట్ చేసుకుందాం. రెడీ అయిపోయింది కదా. పనిలో పొయ్యి వెలిగించేసుకొని పెనం పెట్టేసుకుంటే వేడవుతూ ఉంటుంది. వేడైన వెంటనే వాటన్నింటిని కూడా వేయించేసుకోవచ్చు. ఇది కూడా ఇదే టేబుల్ మీద అలా పక్క పెట్టేసుకుంటున్నాను నేను. ఆనియన్ స్లైసెస్ అండి. బాగా వేడి మీద పెట్టుకుంది. ఇందులో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ వెల్లుల్లి, వెల్లుల్లిపాయ కొద్దిగా అలా ఇలా సాతే అయిన తర్వాత జింజర్, ఆ తర్వాత ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఆనియన్ వేసి ఒక చిన్న అడిషన్, దీంట్లో మనం క్యాప్సికమ్ కూడా వాడుతున్నాము. సో క్యాప్సికమ్ కూడా ఫైనల్లో అది కూడా వేసి తీసుకుంటాం అన్నమాట.
ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే వేసేసుకుంటాం. ఈలోపు ఇంకొకటి మిస్ అయింది కదా, మిర్చి కూడా స్లిట్ చేసి సీడ్ తీసేసి కట్ చేసి వేసుకోవాలి. సీడ్స్తో పాటు వేస్తే చాలా కారం అయిపోతుంది, అందుకని సీడ్స్ రిమూవ్ చేసేస్తున్నాను. ఇందులో మిర్చి కూడా వేసాను. మిర్చి కూడా ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, అవ్వాల్సిన అవసరం లేదు. అందులోనే నేను తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇందులో ఇప్పుడు రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక ఎల్లో బెల్ పెప్పర్ అండ్ ఒక గ్రీన్ బెల్ పెప్పర్ కూడా తీసుకున్నా, రెండింటిని కూడా దాంట్లో వేసుకున్నాను. ఎల్లో బెల్ పెప్పర్ వేస్తా, తర్వాత గ్రీన్ కూడా వేస్తా. ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సెట్ అయిపోయాయి కదా. ఇప్పుడు సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. Now chicken strips. దగ్గరికి వచ్చేసాం. ఇంకో స్టవ్ వెలిగించుకొని నేను గార్నిష్ చేయడానికి ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటున్నాము. సన్నీ సైడ్ ఆమ్లెట్ అంటాం కదా, ఆ టైప్లో. దానికోసం కూడా ప్యాన్ పెట్టేసుకున్నా. ఎగ్ ఎలాగో రెడీగా ఉంది కదా, దాన్ని కూడా వేసుకుని రెడీ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ అయిన వెంటనే దాన్ని కూడా పెట్టేసి డిస్ప్లే పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకని అది కూడా రెడీ చేస్తాను. దీంట్లో రైస్ యాడ్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి, సరిపోతుంది అక్కడికక్కడికి. సో కారాలు సరిపోయాయి, ఉప్పు మాత్రమే మనం ఇంకా వేయలేదు. సోయా సాస్లో కొద్దిగా ఉప్పు ఉంటుంది, అది మనకు తెలిసిన విషయమే. దానికి తగ్గట్లుగా అంటే దాన్ని అందాసా పెట్టుకొని కొద్దిగా టేస్ట్ చూసి బ్యాలెన్సింగ్ కోసం కాస్త సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చిల్లీ కోసం మాత్రం ఆల్రెడీ చిల్లీ పేస్ట్ వేసాము, రెడ్ చిల్లీ పేస్ట్, ఇంకా చిల్లీస్ కూడా వేసాం. డైరెక్ట్ రెడ్ చిల్లీ వేసాం కదా, కారం మాత్రం సరిపోద్ది. చిల్లీ పౌడర్ లాంటివి, పెప్పర్ పౌడర్ లాంటివి కూడా ఏం అవసరం లేదు. ఇది జస్ట్ అట్లా కలిపేసుకున్నాం. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ సీజనింగ్ కూడా అయిపోయింది. నౌ సింపుల్గా మనకు ఈ సన్నీ సైడ్ ఆమ్లెట్ కోసం పక్కన ప్యాన్లో వేసుకుంటాం. ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది, అది కూడా ఆఫ్ చేసేసి ఈ రెండింటిని కలిపి ప్రజెంటేషన్లో పెట్టి మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను.
చాలా మందికి నచ్చదండోయ్. విన్నర్ చికెన్ డిన్నర్. సూపర్. సీజనింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. చక్కటి డిష్. గుర్తుంచుకొని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేయండి. చాలా చక్కగా ఉంది. ఓకే, నైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.